నమస్కారం మిత్రులారా. సాధారణంగా ఏ రైతుకైనా ఎవరికైనా ఒక కింటా పచ్చి ఓడ్లు ఆరబెడితే తూకం ఎంత మేరకు తగ్గుతుంది, వెయిట్ ఎంత మేరకు లాస్ అవుతుంది. రైతు పచ్చి ఓడ్లు అమ్ముకుంటే లామా, లేకపోతే డ్రై అయిన తర్వాత ఓడ్లు అమ్ముకుంటే లామా అయితే మీకు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్ ఉండే, ఈ కల్లాల సీజన్ లో అయితే మీకు ఒక జెన్యున్ గా వీడియో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు చూసేటువంటి ఈ పొలం మీదనే కోసిన తర్వాత ఒక డబ్బా అయినటువంటి ఓడ్లను మాకున్నటువంటి కళ్ళల్లో పోసుకున్నాం మిత్రులారా. ఈ ధాన్యంలో తేమ శాతం చూస్తే గనక ఒక దగ్గర 67% వచ్చింది, ఒక దగ్గర 56 నుంచి 57% అయితే వచ్చింది. దీంట్లో సెపరేట్ గా ఒక కింటాను 3 బస్తాల్లో ఎత్తుకొని మాకున్నటువంటి వేరే కళ్ళాల్లోనే సెపరేట్ గా ఆరబోసుకోవడం జరిగింది మిత్రులారా. దాదాపు 2-3 రోజులు ఆరబెట్టిన తర్వాత కాళ్ళతో అటు ఇటు దున్నుకున్న తర్వాత మళ్లీ తేమ శాతం మిషన్ తీసుకొని వచ్చి పూర్తిగా దుమ్మిన తర్వాత 16 నుంచి 15% అయితే వచ్చింది మిత్రుల. పూర్తిగా డ్రై అయిపోయినాయి. ఈ వడ్లన్నింటినీ పూర్తిగా కుప్ప చేసుకుని వెయిట్ ఎంత మేరకు తగ్గిందంటే మళ్లీ కాటా మిషన్ తీసుకొచ్చి బస్తాల్లో ఎత్తుకొని దాన్ని వెయిట్ చేశాం మిత్రులారా. దాదాపు 3 బస్తాల్లో వెయిట్ చేస్తే ఒక బస్తా ఏమో 34 కేజీలు, ఒక బస్తా ఏమో 29 కేజీలు, ఒక బస్తానేమో 23 కేజీలు అయితే కొంచెం అటు ఇటుగా వచ్చింది. టోటల్ గా చూస్తే 86 కేజీలు అయితే వచ్చింది మిత్రులారా. దాదాపు డ్రై అయితే 14 కేజీల వెయిట్ అయితే తగ్గింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక కింటా పచ్చి ఓట్లను దాదాపు 60 నుంచి 67 తేమ శాతం ఉన్నటువంటి వాటిని 16 నుంచి 17 తేమ శాతం వచ్చేంత వరకు డ్రై చేస్తే ఆరబెడితే దాదాపు కింటాకు 14 కేజీల వెయిట్ అయితే తగ్గింది.